ఇప్పుడు మీది కాకుండా మీరు డిజైన్ చేసింది కాకుండా ఇప్పుడున్న జనరేషన్లో అదర్ పోస్టర్ డిజైనర్లో మీకు బాగా నచ్చిన పోస్టర్? ఉన్నారండి, చాలామంది ఉన్నారు వర్కింగ్ టైటిల్. నా పేరు నేను అనేది పర్సన్ పేరు కదా, పోస్టర్. ఏ సినిమా పోస్టర్? తెలుగు అండి. తెలుగులో తెలుగు పోస్టర్ మీది కాకుండా వేరే వాళ్ళది ఈ మధ్య కాలంలో మీకు నచ్చింది? అంత ఆలోచిస్తున్నారని నచ్చలేదు. దొరకట్లేదు. అంటే గుర్తుండిపోయే పోస్టర్లు ఏమున్నాయని ఆలోచిస్తున్నాను. అత్తారింటికి దారేదో ఒకటి బాగుంటుంది. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నచ్చింది అంటారేమో. ఆయన మబ్బుల్లో ఉంటూ ఇట్లా ఫాగీగా ఉండి జేబులో చేయబెట్టుకొని బైక్ ఒక కార్నర్లో, ఆ పోస్టర్ బాగుంటుంది. ఓకే, అదెవరైనా ఖుషి సినిమాలో ఇట్లా నవ్వుతుంటాడు, అది బాగుంటుంది. ఓకే ఓకే. మీరు వచ్చాక, మీరు మార్కెట్లోకి వచ్చాక చెప్పండి. ఖుషి సినిమా టైం మేము ఉన్నాం, అంటే సినిమా చేయలేదు కానీ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఓకే ఓకే. ఖుషి సినిమా కూడా ఏం రక్తం కానీ కలిసాము సార్ చేస్తామంటే, లేదు నాకు మద్రాసు నుంచి వస్తే డిజైన్లు సారీ అని చెప్పారు ఆయన. ఆయన పాపం ఎక్కువ మమ్మల్ని మా 10,000 ఖర్చు పెట్టలేదు ఆయన. దయానంద్ గారే తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. తీసుకెళ్ళి ఇట్లా మన కుర్రోళ్ళే అది ఇది అంటే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళే అది చేసింది ఆడియో ఖుషి. సో తీసుకెళ్తే, లేదు నాకంతా తనే ఫ్రెండ్, తనే చేస్తాడు, సారీ దయానంద్ ఏమనుకోద్దని చెప్పారు ఆయన. ఇట్లానంటాయా మరి అంటే, సరే పర్లేదు సార్ ఓకే. మీరు ఆ మధ్య డైరెక్టర్ శంకర్ గారితో, తమిళ శంకర్ గారితో మీటింగ్ అయింది. ఏ పర్పస్లో వర్క్ చేశారు ఆయనతో? ఏమన్నా ఒక ఫిలిం చేసాము, అంటే ఫుల్గా పని చేసామని కూడా చెప్పలేము యాక్చువల్లీ. స్నేహితుడు అని, అదే నంబన్ ఫిల్మ్ వచ్చింది కదా, అది తెలుగులో రిలీజ్ చేశారు. దాని గురించి అని ఒకసారి కలిసాం. ఆ పోస్టర్స్ మీరు చేశారా? తెలుగు వర్షన్ చేసాం. అంటే తెలుగు సపరేట్గా కావాలి డిజైన్స్ అంటే దాని కొరకు వెళ్ళి కలిసాము. ఏంటంత వేరియేషన్ ఏముంటుంది తమిళ్కి తెలుగుకి? అంటే పెద్దగా ఏమి ఉండదు యాక్చువల్లీ. అంటే మాకు ఆ సినిమా నుంచి ఏంటంటే శంకర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్, మెమరీ. ఫస్ట్ టైం చెన్నై ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం డైరెక్ట్ ఆయన ఆఫీస్కి వెళ్ళడం, ఆయన కలవడం, ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. మొత్తం వర్క్స్ అని చూపిస్తే ఇవన్నీ నేను ఆల్రెడీ చూశాను అన్నారు ఆయన. దిల్ రాజు గారు తీసుకున్నారు ఆ సినిమా రిలీజ్. అయితే ఆయన చెప్పారంటే ఇట్లా మా డిజైనర్స్, అంటే అంతకుముందు వైశాలి చేశాం. ఇది ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ రాజు గారు రిలీజ్ చేశారు వైశాలి. అవి కంప్లీట్ డిఫరెంట్గా చేసాం పోస్టర్స్ అన్ని, ఇక్కడికి వేరేగా. సో అవి చూసి బాగున్నాయి అది అంటే, ఇట్లా మా డిజైనర్స్ అది ఇదని చెప్పాడు అనమాట ఆయన. అట్లా సరే వెళ్ళి కలవండి అని చెప్తే జమ్నికరణ్ గారు మాట్లాడి ఒకసారి వెళ్ళండి అని టికెట్లో వేస్తే వెళ్ళాం అనమాట. సో వెళ్ళంగానే మా ఇన్ జనరల్ అలవాట్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి మా వర్క్స్ అండి ఇవన్నీ అలవాటు కదా ఎప్పటి నుంచి. అలా అంటే ఇవన్నీ చూశానండి నేను, ఐ హ్యావ్ సీన్ ఆల్ యువర్ వర్క్స్ ఆఫ్టర్ రాజు గారు చెప్పిన తర్వాత నేను అన్నీ కొంచెం మీ గురించి చూశాను గూగుల్ చేసి అన్నారు. అంటే అని బాగున్నాయి మీ వర్క్ అని, మళ్ళీ అన్నీ చూశారు, ఇది బాగుంది ఇది బాగుందని, కొన్ని పోస్టర్స్ చాలా బాగున్నాయి, మీ వర్క్ బాగుంది అన్నారు. బట్ నాకు తమిళ్ అయితే అంతా అయిపోయింది, రైట్ నో నాకు టీం ఉంది వేరేగా, తెలుగు మాత్రం మీరు చేయండి అని అన్నారు అనమాట. సో తెలుగు కూడా యాక్చువల్లీ మేము మోస్ట్ ఆఫ్ దెమ్ అవే వాడేసాం. మళ్ళీ లాస్ట్లో అవే వాడేద్దాం అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు డెసిషన్ తీసుకుని అట్లా చేస్తాం. సో అంటే మామూలుగా అంత పెద్ద డైరెక్టరు తమిళ్కి ఒకటి తెలుగుకి ఒకటి అంత వేరియేషన్ ఉంటుందని ఎట్లా ఉంటుందా? ఎట్లా నిజంగా ఉండదు. అంటే ఆయన ఏమన్నారంటే యాక్చువల్లీ అయితే ఇవే సరిపోతాయి కానీ అక్కడ ఆడియన్స్ పల్స్కి ఏమన్నా మీరు ఇంకేమైనా చేయగలిగితే చూడండి అన్నారు. సో ఇచ్చారు స్టిల్స్ అన్ని, కాకపోతే సేమ్ అవి ఇంకా దానికంటే బెటర్ ఏం చేస్తామండి, ఇది బాగుంది ఆల్రెడీ ఇలా వెళ్ళిపోదాం అన్నట్టుగానే మేము తర్వాత ఫోన్లో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాము. అయితే సరే అలాగే వెళ్ళిపోదాంలేండి అన్న. తెలుగు ఫాంట్ అవి మాత్రం వర్కౌట్ చేసాం బేసిక్గా. ఓకే ఓకే. బట్ మోర్ ఓవర్ వాళ్ళ థీమే ఫాలో అయ్యామంతా. Hi, You are watching iDream Media. please subscribe for more videos.